హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అక్కి మీడియా. మనం ఇప్పుడు కడియంలోనే వన్ ఆఫ్ ద ఫేమస్ అయిన శ్రీ విశ్వేశ్వర హైటెక్ నర్సరీ దగ్గరికి అయితే వచ్చాము. మనకి ఇక్కడ చాలా రకాల ప్లాంట్స్ అయితే ఉన్నాయి అండ్ ఇవన్నీ కూడా వీళ్ళు ఇటలీ, చైనా, పూణే నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. మిగతా వివరాలన్నీ కూడా మనం కాశీ విశ్వేశ్వరరావు గారిని అలాగే అమ్మిరాజు గారిని అడిగి తెలుసుకుందాం. మన ముందు ఇప్పుడు అమ్మిరాజు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. మీకు మొత్తం ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఇక ఇంపోర్ట్ చేసుకుంటాం మేడం. అది చైనా నుంచి, థాయిలాండ్ నుంచి ఇంపోర్ట్స్ ప్లాంట్స్ అని తీసుకొచ్చి ఇక్కడ మేము మెయింటైన్ చేసి తయారు చేస్తాం. మీకు మరి తీసుకురావడానికి బడ్జెట్ అనేది భారీగానే అవుతుంది మేడం. దాన్ని బట్టి కూడా ప్రాఫిట్ కూడా అలాగే వస్తుంది. ప్లాంట్స్ బాన్సాయ్ ఐటమ్ గట్రా బాగా తయారు చేస్తాం. అండ్ ఇప్పుడు అక్కడ నుంచి వచ్చేటప్పుడు ట్రాన్స్పోర్ట్ చార్జెస్ ఎక్కువ అయిపోతాయా మీకు? కంటైనర్ లో తీసుకొస్తాం కదా మేడం, ఎక్కువ ఖర్చు అవుతాయి మేడం. అండ్ చాలా రకాలైతే మేము చూసాం ఇక్కడ. అండ్ ఇక్కడ నుంచి ఎవరెవరు తీసుకెళ్తారు? మాక్సిమం ఆర్కిటెక్ట్స్ గట్రా మేము సప్లై చేస్తాం మేడం. హైదరాబాద్ ఆర్కిటెక్ట్స్ కి, మళ్ళీ సెకండ్ ముంబై, పూణే, గుజరాత్, చెన్నై, అలా మా ఏరియాలన్నీ కూడా సప్లై చేస్తాం. ఓకే. ఇఫ్ ఆన్లైన్ లో ఎవరికైనా కావాలన్నా పంపిస్తాం మేడం. ఆన్లైన్ లో పంపిస్తాం. సెకండ్ మాకు కొంచెం కస్టమర్స్ ఉన్నారు మేడం, ఆర్కిటెక్ట్స్ గట్రానే నర్సరీ వాళ్ళు, నర్సరీ కూడా సప్లై చేస్తాం. ఓకే. మనం ముందు చాలా రకాలైతే చూసుకున్నాం కదండి మొక్కలు. ఇక్కడ ఇంకా చాలా రకాలు ఉన్నాయి. మన ముందు కాశీ విశ్వేశ్వరరావు గారు అనమాట, ఈ నర్సరీ ఓనర్. ఆయన మన ముందున్నారు, ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. దీన్ని పేరేమంటారండి? ఇది పైకస్ మైక్రోకార్పా. ఇది మేము చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం ఈ వెరైటీని. ఓకే. ఇది బాన్సాయ్ వెరైటీ. ఇంటర్నేషనల్గా మొత్తం అన్ని ఏరియాల్లోనూ వస్తుంది, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అంటే సెమీ షేడ్ కానీ అవుట్డోర్ కానీ అయితే బాగా వస్తుంది. ఇండోర్ అయితే సక్సెస్ కాదు, అవుట్ సైడ్లోనే బాగుంటుంది. ఇది డిజైన్గా అక్కడ తయారు చేస్తారండి బాన్సాయ్. అంటే దీని ఏజ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇది చిన్నగా ఉన్నప్పుడే ఇది ఏదైనా వైర్ కాన్ అలా పెట్టి మదర్ సపరేట్ గా పైకస్ వెరైటీ మదర్ ఉంటుందండి. దీన్ని మళ్ళీ మైక్రోకార్పాని చిన్నకొచ్చి వెరైటీని తీసుకొచ్చి గ్రాఫ్ట్ చేస్తాం. ఓకే. గ్రాఫ్ట్ చేసి బెడ్ చేయడం వల్ల వచ్చిన దాన్ని మేము తయారు చేసి ఒక 2-3 years దాన్ని మెయింటైన్ చేసిన తర్వాత మాత్రమే ఇలా తయారవుతుంది బుష్గా. బాల్స్ షేప్ కానీ మనకి షేప్లు కూడా తయారు చేసుకోవచ్చు మనకు కావాల్సిన విధంగా. దీని లైఫ్ టైం ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? దీని లైఫ్ టైం సుమారుగా ఒక 100 years వరకు ఉంటుంది. ఓకే. అండ్ కాస్ట్ రేంజ్ ఎలా ఉంటది? కాస్ట్ రేంజ్ డిఫరెంట్ గా స్టార్టింగ్ ఒక 500 నుంచి మొదలుకొని సుమారుగా 4-5 లక్షలు ఆ రేంజ్ వరకు కూడా ఉంటుంది. ఆ వెరైటీ బట్టి మన దాని సైజు, వెరైటీ, ఏజ్ వైజు దాని మీద బేస్ అయి ఉంటుంది ప్రైసెస్ అన్ని కూడా. ఇంకా ఏమేమి వెరైటీలు ఉన్నాయండి ఇక్కడ? ఇందులో పైకస్ మైక్రోకార్పాలో నెట్ షేప్ అని ఒకటి ఉందండి, డ్రాగన్ అని ఒకటి ఉంటుంది. తర్వాత మన ఈ నెట్ షేప్ లో ఇలాగ అల్లినట్టు వస్తాయి. ఆ ఎదరున్న మొక్క వచ్చి బాగా బాన్సాయ్ అండి. అంటే మన హోటల్స్ లో కానీ రిసెప్షన్ లో ఎంట్రన్స్ లో పెట్టుకోవడానికి, షోకేస్ గా పెట్టుకోవడానికి ఉంటుంది. మన పైకస్ పెట్టుకుని దాని చుట్టూ కలర్ఫుల్ గా ఉండి రాళ్ళు వేసుకుని షోగా డెకరేట్ చేసుకుంటారు. అది చాలా బాగుంటుందండి. ఇప్పుడు వీటికి డైలీ మనం వాటరింగ్ చేస్తూ ఉండాలా లేకపోతే? డైలీ యూజ్ ఉండదండి. మనకేంటంటే మన పాట్ లో పెట్టుకుంటే ఒక విధంగా ఉంటుందండి వాటర్ మెయింటెనెన్స్. కింద ప్లేస్లో వేసేసుకుంటే ఒక విధంగా, కింద ప్లేస్లో కానీ వేసేసుకున్నాం అనుకోండి, వాటర్ ఒకసారి పోసిన తర్వాత 2-3 days మనకి డ్రై అయిన తర్వాత పోసుకుంటే సరిపోతుంది. ఓకే. పాట్లో కూడా అంతే. పాట్లో ఒకసారి వాటర్ ఫిల్ చేసామంటే అది 2 days 3 days అలా ఉంటుంది. మనకి వాటర్ ఎప్పుడైతే డ్రై అయిందో అప్పుడు వేసుకుంటే సరిపోతుంది. డైలీ కంటిన్యూగా వేయక్కర్లా. మెయింటెనెన్స్ కూడా వెరీ లో, బాగా లో మెయింటెనెన్స్ తో దీన్ని మెయింటైన్ చేసుకోవచ్చు. అంబానీ గారు తీసుకెళ్లారు అని చెప్పి మనం విన్నాం కదా, ఏ చెట్టు? ఇదండి. ఓకే. పైకస్ మైక్రోకార్పా షిప్ షేప్, మేము నెట్ షేప్ అంటాం దీన్ని. ఓకే. దీని ఆకారం అంతా కూడా ఇలా నెట్ల కింద ఉండి హోల్స్ ఉంటాయండి, మధ్యలో గ్యాప్లు ఉంటాయి. ఈ అంబానీ గారు తీసుకెళ్ళింది ఈ టైప్ పట్టుకెళ్లారండి. మన సినీ యాక్టర్స్, సినీ రంగ ప్రముఖులు కూడా ఈ డెకరేటివ్ ప్లాంట్స్ అన్ని కూడా పట్టుకెళ్తుంటారు ఎక్కువ, ఈ టైపు బాన్సాయ్. ఇది గడ్డిలా ఉంది కదండి, చెట్టు పేరేంటి? దీని పేరు డ్రెస్సినా డ్రాకో అండి. ఇది ఓకే. ఇండోర్ పెట్టుకోవచ్చు, అవుట్డోర్ పెట్టుకోవచ్చు. 2-in-1 అండి. ఇది 2-in-1 పర్పస్. ఓకే. ఇది ఎంత పడుతుంది కాస్ట్? ఇది కాస్ట్ ఇది కూడా అంతే. చిన్న ప్లాంట్ వచ్చి ఒక 300 నుంచి స్టార్ట్ అయ్యి 5,000, 10,000, 20,000 అలా సైజ్ వైజ్ ఉంటుంది. ఈ సైజ్ మొక్క అయితే ఒక 5,000 లో ఉంటుందండి. అంటే సీజనల్ ప్లాంట్? సీజనల్ కాదండి, త్రూ అవుట్ ఇయర్ వస్తుంది.
ఫ్లవరింగ్ రాదు, ఓన్లీ షో. ఓకే, షో. డ్రెస్సీనా డ్రాగో దీని పేరు. రెసీనా డ్రాగో. దీన్ని మామూలుగా అయితే అందరూ పేపర్ పువ్వులు అని చెప్పి అందరి ఇంటి దగ్గర చూస్తూ ఉంటాము. దీని పేరు అసలు ఏంటండి? దీని పేరు బోగన్విలియా అండి. ఇది మల్టీ కలర్ అండి. ఒకే చెట్టుకి 4 నుంచి 5 కలర్స్ ఒకే చెట్టుకి పూస్తాయండి. కలర్గా పింక్ కలరు, ఎల్లో కలరు, రెడ్ కలరు, వైట్ కలరు. ఓకే. ఇది ఈ వెరైటీ గ్రాఫ్టెడ్ చేసి థాయిలాండ్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఈ వెరైటీ మటుకు మన లోకల్గా అయితే సింగిల్ కలర్స్ ఉంటాయండి. వైట్ కానీ పింక్ కానీ డిఫరెంట్ కలర్స్ అని మన లోకల్ మేడ్ వచ్చి సింగిల్ కలర్స్. ఇది గ్రాఫ్టింగ్ ద్వారా థాయిలాండ్ నుంచి వస్తున్నాయండి. అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసి తయారు చేస్తాం. అంటే ఒకే చెట్టుకి 5-6 కలర్స్ ఫ్లవర్స్ వస్తాయి అన్నమాట. అండ్ ఇప్పుడు మేము ఇది పట్టుకెళ్ళి పెంచుకున్నా కానీ మనకి అలాగే మల్టీ కలర్స్ అలాగే ఉంటాయండి. మల్టీ కలర్స్ ఇప్పుడు కంటిన్యూగా పోస్తాయి. ఓకే. దీని పేరు వచ్చి క్యాజురినా అండి. మన సర్వే అంటాం కదా, ఆ ఫ్యామిలీకి సంబంధించింది క్యాజురినా హ్యాంగింగ్ అండి. ఇది ఇలాగా కిందకి ఏలాడుతా పెరుగుతూ ఉంటుంది. చాలా స్మూత్గా ఉంటుంది. మెయింటెనెన్స్ కూడా చాలా లో. దీనికి బాగా మందులు కొట్టడం కానీ ఏమి ఉండదు. ఓన్లీ డైలీ వాటరింగ్ చేసుకుంటే సరిపోతుంది. షెమీ సైడ్లో వస్తుంది, అవుట్డోర్లో కూడా వస్తుంది. దీని పేరు నెరోలేజియా అంటామండి. మేము బ్రోమిలిడ్స్ అని కూడా అంటాం లోకల్గా. ఇది ఇండోర్ ప్లాంట్ అండి. ఇది పూర్తిగా మన పైనాపిల్ ఫ్లవర్ లాగా వస్తుందండి. దీని ఫ్లవర్ అది స్పెషల్. మన పైనాపిల్ తింటాం కదండి, దానికిలా వస్తుంది. స్మెల్ ఏమి ఉండదండి, ఓన్లీ ఆర్డినరీగానే ఉంటుంది. అంటే ఫ్లవర్ ఫ్రూట్ కాదు. ఫ్రూట్ కాదండి, ఫ్లవర్ ఓన్లీ. దీని పేరు కనంగా కిరికిరి అండి. సెంటెడ్ ఫ్లవర్ది, బాగా ఎక్కువ స్మెల్ వస్తుంది. మన సంపంగి వెరైటీలో ఇది ఒక వెరైటీ, డార్ఫ్ వెరైటీ. ఇలా కుండీలోనే ఎక్కువగా పూలు పూసేస్తుంటుంది. మనకి దీని సరౌండింగ్ ఒక 100 feet వరకు స్మెల్ ఎక్కువ వస్తుంది బాగా. ఇక్కడ ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి, అలాగే అవుట్డోర్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి కదా. ఎక్కువ ఏవి పర్చేస్ చేస్తారు? ఎక్కువగా అవుట్డోర్కి సంబంధించిన ప్లాంట్స్ ఎక్కువగా సేల్స్ అవుతుంటాయి. ఓకే. ఇది ఏంటంటే మన ఏదన్నా కంపెనీలకు కానీ ఇంట్ల దగ్గర వేసుకోవడానికి కానీ అన్ని ఎక్కువ ల్యాండ్స్కేపింగ్ సంబంధించిన షో ప్లాంట్స్, ఎవెన్యూ ట్రీస్, ఈ బాన్సాయి ప్లాంట్స్, డిఫరెంట్ ఫ్లవరింగ్ ప్లాంట్స్, షేపులు ఉండే ప్లాంట్స్ బాగా ఎక్కువగా వెళ్తుంటాయి. గార్డెన్కి సంబంధించిన మొక్కలన్నీ కూడా ఎక్కువగా కొంటా ఉంటారు. ఓకే. ప్రజెంట్ బాగా మార్కెటింగ్ ఉండేది ఏంటంటే డెకరేటివ్ ప్లాంట్స్ బాగా. అంటే పర్టికులర్ సీజన్ కి ఇవి బాగుంటాయి అంటూ కొన్ని ఉంటాయి కదా. సీజనల్ వైజ్ ఒక చలికాలం అంటే వింటర్ సీజన్ వచ్చిందంటే దానికి కొన్ని ఫ్లవరింగ్ వెరైటీస్ బాగా వేసుకుంటుంటారు. ఈ ఫ్లవరింగ్ వెరైటీస్, సీజనల్ వెరైటీస్ అనేటప్పుడు ఏంటంటే మన వింటర్ సీజన్ 3-4 months ఉంటుంది. ఆ మంత్స్ 4 months వరకు మాత్రమే ఫ్లవరింగ్ ఉంటుంది. తర్వాత అవి ఉండవు. అవి సీజనల్ అంటాం మనం. ఏ సీజన్కి పూసి ఫ్లవర్ ఆ సీజన్గా సీజనల్ ఫ్లవర్స్ అని పిలుస్తుంటాం. మన చామంతులు కానీ, బంతులు, కొన్ని పిటోనియాస్, మల్లె పువ్వులు అన్నది సమ్మర్ సీజన్. అది ఓన్లీ సమ్మర్లోనే ఉంటుంది. కొన్ని సీజన్ బట్టి బేస్ అయ్యి ఉండి ఫ్లవరింగ్ వెరైటీస్ అన్ని కూడా ఆ సీజన్లో మాత్రమే స్మెల్ రావడం కానీ, కలర్ఫుల్గా ఉండడం కానీ బాగుంటాయి. ఈ ఆర్నమెంటల్ అన్నది త్రూఅవుట్ ఇయర్ మనకి ఎప్పుడు నిత్యం ఒకేలా ఉంటాయి. ఓకే. ఇవి ఆల్రెడీ ఇట్లా కవర్లోనే పెట్టున్నాయి కదా, మళ్ళీ ఇక్కడ ఏం చేస్తున్నారండి? దీని పేరు వచ్చి మెచేలియా చెంపకండి. చంపంగి మొక్క అంటాం మనం. చంకంగ పువ్వులు అంటాం కదండి, ఎల్లో కలర్ ఫ్లవర్ వస్తాయి అదండి. ఇది ప్యాకెట్ లో ఉన్నది వచ్చి మదర్ మొక్క, అంటే గింజతో తయారైన గింజ మొక్క. ఇది ఈ పైన మేము గ్రాఫ్ట్ చేస్తామండి. ఒక మదర్ ఉంటుంది, ఆ మదర్ దగ్గరికి గింజ మొక్కను పట్టుకెళ్ళి అక్కడ గ్రాఫ్ట్ చేసి తయారు చేస్తామండి. గ్రాఫ్టింగ్ ఇలా సెట్ అవడానికి 2 నుంచి 3 నెలలు పడుతుంది. 3 నెలల తర్వాత అది మదర్ నుంచి వేరు చేసి కట్ చేసి ఈ చిన్న ప్యాకెట్లో తయారు చేసిన దాన్ని మన పెద్ద బ్యాగ్లో మార్చి కొంచెం మొక్క బాగా తయారు చేసి అప్పుడు మేము సేల్ చేస్తుంటాం. ఓకే. ఇప్పుడు ఆయన గ్రాఫ్టింగ్ చేస్తున్నారా? ఈయన బ్యాగ్ షిఫ్ట్ చేస్తున్నారండి, అంటే చిన్న బ్యాగ్ లోంచి పెద్ద బ్యాగ్ లోకి మారుస్తున్నారు. దీన్ని ఏంటంటే మాకు పెద్ద బ్యాగ్ లో మార్చిన తర్వాత దానికి మట్టి అది కొంచెం ఎక్కువ వేయడం వల్ల ఏంటంటే దానికి సరిపడా బలంగా దొరికి బాగా మొక్క తయారవుతుంది. ఓకే. ఇది ఇప్పుడు వచ్చి ఒక అడుగున్నర ఉందండి. దీన్ని మేము 2 నుంచి 3 అడుగుల వరకు బాగా తయారు చేస్తాం. మరి ఈ బ్యాగ్ లో బాగా తయారైన తర్వాత ఇంకా కావాలనుకుంటే మేము ఇంకా ఒక 50 kg సైజు ఉండే బ్యాగ్ లో కూడా మారుతూ ఉంటాం. అది పెద్ద బ్యాగ్ లో తయారవుతుంది. ఓకే. మనకి ఏంటంటే ఇప్పుడు అంతా రెడీమేడ్ గా కావాలి పెద్ద మొక్కలు అనుకునేటప్పటికి ఇంకా పెద్ద సైజు ఉంటుంది. సుమారుగా ఒక 50 kg బ్యాగ్ ఉంటుంది. దాంట్లో మళ్ళీ షిఫ్ట్ చేస్తాం. ఇది ఇందులో ఒక 6 months మెయింటైన్ చేసిన తర్వాత కావాలనుకుంటే దాంట్లో పెడితే అది మళ్ళీ ఒక 1.5 year 2 years దాంట్లో తయారు చేస్తే అది బాగా ఒక 6 అడుగుల నుంచి 8 అడుగుల వరకు తయారవుతుంది.